జీవ వైవిధ్యం సంరక్షణ. జీవ వైవిధ్యం అంటే ఏమిటి? జీవుల మధ్య ఉండే వైవిధ్యం. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు మొదలగు వాటన్నింటినీ కలిపి జీవ వైవిధ్యం అంటారు. ప్రతి జీవి ఇతర జీవులతో సంబంధం కలిగి ఉంటుంది. ప్రతి జీవి ఇతర జీవులతో సంబంధం కలిగి ఉండటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక ప్రదేశం, ఒక అడవి కానీ ఏదైనా ఒక ప్రదేశంలో రకరకాల జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు అన్నీ కలిపి ఒక కాడ నివసించటం, అదంతా కూడా ఒక వైవిధ్యం అన్నమాట. దాన్నే మనం జీవ వైవిధ్యం అంటారు. ప్రతి జీవి ఇతర జీవులతో సంబంధం కలిగి ఒకే ప్రదేశంలో నివసించడం అనేదంతా కూడా జీవ వైవిధ్యం అంటారు. భూమి మీద జీవించే జీవులన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తుంటాయి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలో మార్పులకు కారణాలు అవుతుంటాయి. అప్పుడు ఇవి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తుంటాయి. అంటే భూమి మీద నివసిస్తున్నటువంటి జీవులన్నీ ఒకదానితో ఒక సంబంధం లేకుండా జీవించలేవు. ఎందుకంటే ఒకటి ఇంకో దాని మీద ఆధారపడి జీవించాలి. కాబట్టి వీటి జీవ వైవిధ్యం అనేది ఎలా ఉంటుందో ముందు చూద్దాం. అయితే ఇక్కడ జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసేటటువంటి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలో కొన్ని మార్పులు కలగజేసి జీవ వైవిధ్యానిపై ప్రభావం చూపెడుతుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటే మనం ముఖ్యంగా చేయవలసిన పని మొక్కలు పెంచాలి, జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, నీటిని కలుషితం కాకుండా చూడాలి, ప్రకృతి సంపదను నాశనం కాకుండా చూడాలి. అంటే ఇవి పాటించినట్టయితే జీవ వైవిధ్యాన్ని మనం కాపాడవచ్చు. జీవ వైవిధ్యం లోపించడం వల్ల డైనోసార్ అనేటటువంటి జీవి ఈ భూమి మీద అంతరించిపోయింది. అంటే ఇప్పుడు డైనోసార్ అనేటువంటి జీవిని మనం డైరెక్ట్గా చూడలేం. దీన్ని బొమ్మల్లోనూ లేకపోతే ఏదైనా సినిమాలోనూ అలాంటి చోట మాత్రమే మనం చూడగలుగుతాం. అంటే ఇలాగే భవిష్యత్తులో కూడా కొన్ని జీవుల్ని, ఇప్పుడు చూస్తున్నటువంటి జీవుల్ని రాబోయే తరాల వారు కూడా ఈ డైనోసార్ని చూసినట్టే చూడవలసి వస్తుందేమో ఆలోచించాలి. క్రమేణా అడవులు నశించడం వల్ల పెద్ద పులులు, సింహాల వంటి జంతువుల సంఖ్య తగ్గిపోతుంది. మానవుని యొక్క విచక్షణా చర్యలు మొక్కలు, జంతువులు అంతరించిపోవటానికి కారణాలు. ప్రమాదకర పరిస్థితిలో ఉన్న జంతువులను, పక్షులను సంరక్షించడానికి ప్రభుత్వం అభయారణ్యాలు ఏర్పాటు చేస్తుంది. ఈరోజు మేల్కొని ప్రభుత్వం అందరూ కూడా పర్యావరణ శాస్త్రవేత్తలు, పక్షి శాస్త్రవేత్తలు, జంతు శాస్త్రవేత్తలు, వృక్ష శాస్త్రవేత్తలు ఈ ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడటం కోసం జంతువులను, పక్షులను సంరక్షించడానికి అభయారణ్యాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. భూమి అన్ని ప్రాణులకు సంబంధించింది. ప్రాణులన్నీ వాటి చుట్టూ ఉన్న సజీవ నిర్జీవ పరిసరాలపై ఆధారపడతాయి. అంటే ఈ భూమి అంటే ఏ ఒక్కరిదో కాదు, భూమి అన్ని ప్రాణులకు సంబంధించింది. అన్ని చుట్టూ ఉన్న ప్రతి ప్రాణి మీద ఆధారపడింది. అంటే ఇక్కడ చుట్టూ ఉన్న సజీవ నిర్జీవ పరిసరాలపై ఆధారపడి ఉంటాయి. సజీవ అంటే సజీవులు ఒక జీవి నుంచి ఇంకో జీవి మీద ఆధారపడటం, ఈ సజీవులన్నీ మళ్ళీ నిర్జీవ పరిసరాల మీద ఆధారపడటం అనేవి జరుగుతున్నాయి. గిజుగాడు అనే పక్షుల్లో గూళ్ళు కడతాయి. మగ పక్షులు గూళ్ళు కడితే ఆడపక్షులు దానిలో గుడ్లు పెడతాయి. అంటే గిజుగాడు అనే పక్షుల్లో మగ పక్షులు గూళ్ళు కడతాయి, ఆడపక్షులు దాంట్లో గుడ్లు పెడతాయి. ఇది జీవ వైవిధ్యం మన దేశానికి. అంటే ఈ వైవిధ్యం చూడండి, ఇక్కడ మరి తన పని ఈడ మగపక్షులు గూళ్ళు కట్టే పని చేస్తే ఆడపక్షులు గుడ్లు పెడతాయి. మరి ఇలాంటి వైవిధ్యాలను మనం చాలా జీవుల్లో చూడవచ్చు. మన దేశానికి చెందిన పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ ఎన్నో విషయాలను మనకి తెలియజేశారు. ఇటీవల కాలంలో చేసిన పరిశోధనలో సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కూడా పిచ్చుకలు అంతరించిపోయే దశకు వస్తున్నాయి. ఎక్కువగా ఎత్తు ప్రదేశాల్లో టవర్ల మీద, స్తంభాల కాడ, చెట్లపైన ఎక్కువ పిచ్చుకలు వాలి ఉంటాయి. అక్కడ ఆ రేడియేషన్ టవర్ అక్కడ కూడా ఎక్కువ పిచ్చుకలు ఆ ప్రదేశంలో ఎక్కువ నివసించడానికి ఇష్టపడతాయి.
అక్కడ వచ్చేటటువంటి రేడియేషన్ పవర్ వల్ల ఆ టవర్ సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే దానివల్ల పిచ్చుకలు అంతరించిపోయే అవకాశం ఉంది. దానికి మరి ఆ దశకు చేరుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. దసరా పండుగ రోజు పాలపిట్ట కనపడితే మన వాళ్ళు శుభసూచకం అంటారు. కానీ అలాంటి శుభసూచకమైనటువంటి అలాంటి మన తెలంగాణ రాష్ట్ర పక్షి అంటే ఏది అంటే పాలపిట్ట. మన రాష్ట్ర పక్షి పాలపిట్ట. ఇది ప్రభుత్వం మనకి ప్రకటించింది. మరి ఇలాంటి పక్షి యొక్క పరిస్థితి కూడా కొంచెం దయనీయంగానే ఉంది. పాలపిట్ట పక్షి శాస్త్రీయ నామం కొరాసియస్ బెంగాలెన్సిస్. కొరాసియస్ బెంగాలెన్సిస్. ఇది మనం బిట్లో గుర్తుంచుకోవాలి. ఈ క్వశ్చన్ని మనం శాస్త్రీయ నామాలు అడిగినప్పుడు చెప్పడానికి. ఒకప్పుడు విస్తృతంగా అన్ని చోట్ల కనపడే ఈ పక్షి ప్రస్తుతం అంతరించిపోయే జాబితాలో ఉంది. మరి ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామో మనం ఆలోచించాలి. అంటే మన రాష్ట్రానికి రాష్ట్ర పక్షిగా పెట్టుకున్నటువంటి పాలపిట్ట పక్షి మరి ఈరోజు ఎదవరికి విస్తృతంగా కనపడేది దసరా పండగలప్పుడు ఎటు పోయినా కూడా ఎక్కడ ఉన్న ప్రతి గ్రామంలో, పల్లెల్లో, టౌన్లో అన్ని చోట్ల కనపడే పక్షిని చూద్దామన్నా కూడా ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. అంటే ఇది అంతరించిపోయే జాబితాలో ఉందని ప్రకటించడం జరిగింది. అంతరించిపోతున్న రాబందు అంటే మరి ఇప్పుడు వాళ్ళు చూశారో లేదో, మరి 3 దశాబ్దాల క్రితం అధిక సంఖ్యలో ఏదైనా జంతువు చనిపోయినప్పుడు, ఏదైనా జంతువుని చనిపోయినప్పుడు పారేసినప్పుడు దాని మీద రాబందువులు వచ్చి వాలి దాన్ని ఆహారంగా తీసుకుంటాయి. మరి అలాంటి రాబందువులు ఈరోజు మనకి మరి ఇప్పుడున్నటువంటి పిల్లలకి, ఇప్పుడున్నటువంటి వస్తున్నటువంటి జనాభాకి కనిపించట్లే ఎక్కడ కూడా. ప్రస్తుతం ఇది కూడా అంతరించిపోతున్న జాబితాలో ఉన్నటువంటి పక్షి రాబందు కూడా. అలాగే ఇది ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మురళిగూడ అడవుల్లో జూన్ 5, 2013 కనిపించింది. ఇది ఎప్పుడు కనిపించింది? ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మురళిగూడ అడవుల్లో జూన్ 5, 2013 అక్కడ వాళ్ళకి కనిపించింది. మరి తర్వాత ఇది మరి చాలామందికి ఇది కనిపించటం లేదు, ఎక్కడో అంతరించిపోతున్న దశలోకి వెళ్ళిపోయింది. దీని శాస్త్రీయ నామము జిమ్స్ ఇండికన్, జిమ్స్ టెన్యూస్రోస్టిస్ అనేటువంటి పేర్లు ఉన్నాయి దీనికి శాస్త్రీయ నామం. మనం ఇక్కడ IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ నేచర్, అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం అనేటటువంటి కొన్ని ప్రకృతి సంరక్షణ సంఘాలు వీటి గురించి అధ్యయనం చేస్తున్నాయి. ఇంకొకటి ZSL అంటే జులాజికల్ సొసైటీ ఆఫ్ లండన్, జంతుశాస్త్ర సంఘం లండన్, IUCN అను 2 సంస్థలు ప్రపంచంలో ప్రమాదం అంచున ఉన్న జీవజాతుల జాబితాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాయి. అంటే కొన్ని సంఘాలు, కొంతమంది మరి కొన్ని స్వచ్ఛంద సంస్థల్లాగా కాకుండా ఇవి జాతుల కోసం ఉద్భవించినటువంటి, అంతరించిపోతున్నటువంటి జాతుల కోసం ఉద్భవించి ఏవేవి అంతరించి ప్రమాదంలో ఉన్నాయన్న విషయాల్ని తెలియజేయడం కోసం ఉద్భవించినటువంటి ఈ 2 సంస్థలు మరి అంతరించిపోతున్న జాబితాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాయి. హైదరాబాదులో జరిగిన ప్రపంచ జీవ వైద్య సదస్సు 2012లో అంతరించిపోతున్న ప్రపంచ జంతువుల జాబితా మన రాష్ట్రానికి చెందిన రాబందు పాలపిట్టని ప్రకటించారు. 2012లో మన హైదరాబాద్లో జరిగింది ప్రపంచ జీవ వైద్య సదస్సు. ఈ సదస్సులో హైదరాబాద్లో జరగటం, ఇక్కడ వాళ్ళు ప్రకటించినటువంటి కొన్ని జంతువుల్ని, కొన్ని జీవుల్ని మరి ప్రకటించడం జరిగింది. దాంట్లో మన పాలపిట్ట రాబందు కూడా ఉన్నది, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి. మరి ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నామో ఆలోచించండి. 30-40 ఏళ్ల క్రితం కొంగలు, పిచ్చుకలు, చిలుకలు, రకరకాల పిట్టలు మన పరిసరాల్లో ఉండేవి. కానీ ప్రస్తుతం కాకులు తప్ప మరేవీ కనిపించడం లేదు. మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఉదయం లేచిన కానుంచి సాయంత్రం వరకు కూడా ఏమేం పక్షులు అవపడుతున్నాయి, మనం తప్ప మిగిలిన ఏం అవపడుతున్నాయి, ఏ జంతువులు అవపడుతున్నాయి, ఒక లిస్టు రాసుకుంటే పక్షులు ఎన్ని రకాలు అవపడ్డాయి, జంతువులు ఎన్ని రకాలు అవపడ్డాయో తెలుస్తుంది. అదే ఒకప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ తేడా. అంటే ఇప్పుడు 40 ఏళ్ల క్రితం కనిపించిన కొంగలు, పిచ్చుకలు, చిలుకలు, రకరకాల పిట్టలు మన పరిసరాలు ఇప్పుడు ఉన్నాయా? చూడాలి. అంతే, చాలా తక్కువ ఉన్నాయి. ప్రస్తుతం మనకి ఎక్కువ కనిపించేది ఇంటి దగ్గర అరుపులు, ఇది కాకులు తప్ప మరేవీ కనిపించడం లేదు. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు, జంతువులు ఉండి
వాటి రంగు, ఆకారం, పరిమాణం మరియు ఇతర లక్షణాల్లో వేటికవే ప్రత్యేకతగా ఉంటాయి. మనం ఎన్నో రకాల జంతువులు చూస్తున్నాం మన చుట్టూ, కానీ ఒక జీవికి ఇంకో జీవికి పోలికలు లేవు. ఒక జీవికి ఇంకో జీవికి తేడాలు ఉన్నాయి. ఒక జీవి పరిమాణం, ఆకారం, రంగు వీటన్నిటిని పరిశీలించితే వేటికవే ప్రత్యేకత ఉంది. అంతెందుకు, మన జీవుల్లోనే, ఒకే జంతు జీవుల్లోనే, ఒక మనుషుల్లోనే ప్రతి ఒక్కళ్ళకి ఇంకో మనిషికి ఏ కవల పిల్లలు తప్ప మిగిలినటువంటి వాడికి భేదాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఒక జీవి విలువైనది, మరొక జీవి విలువలేనిదని చెప్పలేం. ఒక జీవి మాంసం తినడానికి బాగుంటుంది కాబట్టి అది విలువైందనో, లేకపోతే ఒక జీవి మన అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అది విలువైందనో చెప్పలేం. వేటి ప్రాధాన్యత అదే. ఒక జీవికి ఉండేటువంటి తెలివి ఇంకో జీవికి లేకపోవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికీ మనం శాస్త్రజ్ఞులు ఇంకా కొన్ని జీవుల యొక్క జీవన విధానం, వాటికి ఉండే తెలివితేటలు అవి ఇంకా తెలుసుకోలేకపోవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ జీవి గురించి తెలుసుకోవచ్చు. మరి అలాంటి జీవులు ఈ భూమి మీదనే అంతరించిపోతే మరి వాటి ద్వారా పొందే నాలెడ్జ్ మనం కోల్పోయే అవకాశం. కాబట్టి ప్రతి జీవుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. వాటి మధ్య జీవ వైవిధ్యాన్ని కూడా నెలకొల్పాల్సినటువంటి బాధ్యత కూడా మానవుడిదే. సూక్ష్మదర్శనంలో వైవిధ్య ప్రపంచం. సూక్ష్మదర్శనంలో వైవిధ్య ప్రపంచం ఏంటి? మనకు కనపడే ప్రపంచంలో వైవిధ్యమైన జీవులు ఉన్నాయి. అలాగే మనకు కనపడని ప్రపంచం ఒకటి, అదే సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవుల ప్రపంచంలో మనం సూక్ష్మదర్శనంతో మాత్రమే చూడగలిగేటటువంటి జీవులు సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవుల్లో శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, వైరస్లు, ఆర్ధోపాడాలు, ఇన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు మన కంటికి. కానీ ఆ జీవుల యొక్క వైవిధ్యం కూడా కంటికి కనిపించని జీవుల్లో కూడా జీవ వైవిధ్యాన్ని మనం చూడవచ్చు. ఈ సూక్ష్మజీవుల ప్రపంచం యొక్క జీవ వైవిధ్యాన్ని సూక్ష్మదర్శనంలో చూసినట్టయితే అవి ఎలా ఉన్నాయో కూడా మన భూగోళం మీద జీవ వైవిధ్యం. ప్రపంచంలో అనేక రకాల మొక్కలు, జంతువులు ఉన్నాయని, అవి పైకి ఒకేలాగా కనిపించినప్పటికీ వాటి మధ్య భేదాలు జీవ వైవిధ్యాన్ని దారిస్తాయి. కానీ ఈడ ప్రపంచం ఎన్నో రకాల జంతువులు ఉన్న పైకి ఏంది ఒకేలాగా ఉంటాయి, కానీ మనం దాన్ని దగ్గరగా చూసి దాని లక్షణాలను కూడా బాగా డిఫరెంట్గా చూస్తే, తేడాగా అబ్జర్వ్ చేస్తే వాటి మధ్య, ప్రతి జీవి మధ్య ఇంకో భేదం ఉంటుంది. అంటే ఈడ జీవ వైవిధ్యానికి తేడా తెలుస్తుంది. వైవిధ్యం అనేది ప్రకృతి అనుసరించే ఒక సహజ సిద్ధమైన విధానం. అంటే వైవిధ్యం ఇది మనం నెలకొల్పింది కాదు, మానవుడు నెలకొల్పిన వైవిధ్యం కాదు, ఏ జీవో నెలకొల్పింది కాదు, అది సహజ సిద్ధమైనటువంటి వైవిధ్యం. అంటే సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, మరి జింకలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, అన్ని రకాల జీవులు అడవిలో ఎంతో అందమైనటువంటి వైవిధ్యాన్ని మనం అన్ని రకాల మొక్కలు, అన్ని రకాల జీవులు జీవిస్తున్నాయి, జీవనాన్ని మనుగడ కొనసాగిస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ఉండటానికి కారణం మరి జీవవైద్యం ఒకదానికోసం సహజమైన విధానం. ప్రకృతిలో ఎంత సూక్ష్మ స్థాయిలో పరిశీలించినా కూడా, ఎంత బాగా లోతుకెళ్ళి పరిశీలించినా వాటి నిర్మాణంలో, పనిచేయు విధానంలో ఏకరూపకత కనిపించదు. ఒకే రకంగా ఉండటం అనేది జరగదు. ప్రతి జీవిలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఇంకో జీవిలో ఉండదు. ఈ జీవిలో ఉన్న ప్రత్యేకత ఇంకో జీవిలో ఉండదు. చీమలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏనుగులో ఉండదు. అలాగే కొన్ని తేనెటీగల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకో జీవులో, సింహాల్లో ఉండదు. వేరే మామూలు జీవుల్లో ఉన్నటువంటి గిజుగాడు లాంటి పక్షుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత వేరే పక్షుల్లో కనిపించదు. ఇలాంటి బట్టమేక పక్షిలో కనిపించేటటువంటి ప్రత్యేకత వేరే పక్షుల్లో కనిపించదు. ప్రతి జీవిలో ఏదో ప్రత్యేకతను మనం చూడవచ్చు. అంతరించిపోవటం అంటే ఏమిటి? ఇక్కడ మనం డైనోసార్ అంతరించిపోయిందని చెప్తున్నాం. అంతరించిపోవటం అంటే ఏమిటి? భూమి మీద నుండి ఒక జీవి పూర్తిగా కనిపించకుండా పోతే దాన్ని అంతరించిపోవటం. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా, ఏ దేశస్తులు కూడా పలాని రకమైనటువంటి జీవి మీ దేశాల్లో ఉందా అని అందరూ కూడా తేల్చి చెప్పటం. ఆ జీవి మా దేశంలో లేదు, ఈ భూమి మీద ఎక్కడా లేదని మొత్తం క్లారిఫై చేసుకున్న తర్వాత ఈ జీవి ఎక్కడా లేదు, అడవుల్లో కూడా లేదు అన్నప్పుడు దాన్ని పూర్తిగా ఇది కనిపించకుండా ఒక 50 ఏళ్ళు అయింది, 100 ఏళ్ళు అయింది, కాబట్టి ఈ జీవి అంతరించిపోయినది, విలుప్తమైపోయినది అని చెప్పవచ్చు. విలుప్తమైనటువంటి అంటే కనిపించకుండా పోవటం
అంటే మన రాష్ట్రంలో రామగుండం దట్టమైన అడవుల్లో ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వరకు వ్యాపించింది పెద్ద అడవి మన రాష్ట్రంలో. రామగుండం దట్టమైన అడవులు ఉన్నాయి, పెద్ద పెద్దవి. అయితే అక్కడ ఏమైనా మనం లోపలికి కూడా పోయే పరిస్థితి ఉండవు. అటువంటి అడవులు అలా ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వరకు వ్యాపించున్న సంవత్సరాల క్రితం అడవుల్లో, కొన్ని సంవత్సరాల క్రితం ఆ అడవుల్లో పులులు, జింకలు, కొండ్రిగాడు అంటే అయినా, నక్కలు, అడవి పందులు, ఎలుగుబంట్లు, గుడ్లగోబలు, ఎడారి సాలీళ్ళు మొదలైనవి ఉండేవి. అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుతో 100 ఎకరాల అటవీ ప్రాంతం అంతరించిపోయింది. 100 ఎకరాల అటవీ ప్రాంతం అంతరించిపోయింది. ఎందుకంటే ఎక్కడైతే చెట్ల అవశేషాలు ఉన్నాయో శిలాజాలుగా ఏర్పడి అక్కడే ఎక్కువగా బొగ్గు గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ ఏర్పడినటువంటి బొగ్గు గనులను గుర్తించిన తర్వాత బొగ్గు తవ్వటం కోసం అడవులు నరకటం మొదలుపెట్టారు. అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అటవీ ప్రాంతం అంతరించిపోవటానికి కర్మాగారాలు, క్వారీలు పెరిగిపోయినాయి. అందువలన మనకి రామగుండం నుంచి మంచిర్యాల వరకు కూడా చాలా అడవుల యొక్క విస్తీర్ణం బాగా తగ్గిపోయినటువంటి ప్రాంతం అది అన్నమాట. ఇక్కడ ఆ తర్వాత రోడ్లు వేయటం, జనసంచారం పెరగటం, భవనాలు పెరగటం, తర్వాత జీవులు అంతరించడం మొదలైంది. జీవులు ఎక్కడ ఉండాల్సినటువంటి ప్రాంతం వదిలిపెట్టిపోవటం జరిగింది. వదిలిపెట్టి పోవడం, కొన్ని అంతరించిపోవటం, ఈ విధంగా జరుగుకుంటూ పోయింది. పులులు లోయగా పిలువబడే మంచిర్యాల అడవిలో జీవవైద్యం ఎలా ధ్వంసమైందో మనకి తెలిసిపోయింది. అంటే ఒకప్పుడు మంచిర్యాల అడవులంటే పులుల లోయ అంటే పులులు ఎక్కువగా ఉంటాయని పేరు పెట్టి పిలిచేవాడు. మరి అలాంటి మంచిర్యాల అడవిలో మరి రకరకాల జంతువుల జీవన విధానం ఎంత దెబ్బతిన్నది, జీవ వైవిధ్యం ఎలా ధ్వంసమైపోయింది. మరి ఇలా ధ్వంసమైపోయినటువంటి వైవిధ్యాలు చాలా చోట్ల ఉన్నాయి. జీవుల్లో ఉన్నాయి, అడవుల్లో ఉన్నాయి, గ్రామాల్లో ఉన్నాయి. గ్రామాల్లో, పొలాల్లో, మరి మైదాన ప్రాంతాల్లో ఉన్న చెట్లని కూడా నరికివేయటంలో కూడా మనకి ఇప్పుడు బీళ్లు లేకపోవటం, మరి కొండలు గుట్టలను కూడా మరి వాటిని బాగు చేసి పొలాలుగా మార్చడం, వీటి ఫలితంగా జీవులకు నివాసానికి నిల్వ నీడ లేకుండా పోయిందని చెప్పడంలో ఉంది. అంతరించిపోయే జాతులు. ఇప్పుడు అంతరించిపోయే జాతులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడుకుందాం. ప్రఖ్యాత ఆవరణ వ్యవస్థల శాస్త్రవేత్త ఈవో విల్సన్ అభిప్రాయం ప్రకారం ప్రపంచం అంతటా సంవత్సరానికి 10,000 జాతులు లేదా రోజుకి 27 జాతులు అంతరించిపోతున్నాయని చెప్పాడు. మరి ఆ పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవుని ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రఖ్యాత ఈవో విల్సన్ ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? ఈవో విల్సన్ అనే ఆవరణ వ్యవస్థల శాస్త్రవేత్త ప్రపంచం అంతటా 10,000 జాతులు రోజుకి 27, అంటే ఈరోజు 27, రేపు 27, అట్లా రోజుకి అట్లా ప్రతి రోజు ప్రపంచం మొత్తం మీద అన్ని జాతులు అంతరించిపోతున్నాయంటే మరి రేపు భవిష్యత్తులో ఇంకొక 100 సంవత్సరాల్లో, ఇంకొక 20 సంవత్సరాల్లో మరి జీవుల జాతుల మనుగడ ఏమైపోద్దో ఆలోచించుదాం. జీవ వైవిధ్యం దెబ్బతింటే మరి అసలు ప్రకృతి వ్యవస్థ ఎలా ఉంటుందో ఆలోచిద్దాం. ఆపదలో ఉన్న జంతువుల సమాచారాలు ఎట్లా అంటే ముందుగా జాగ్రత్తగా మన వాళ్ళు కొన్ని సంస్థలు ఏర్పాటు చేసి ఫలాని జంతువుకి ఆపద ఉంది, ఫలాని జంతువు త్వరలో విలుప్తమయ్యే అవకాశం ఉంది, అంతరించిపోయే అవకాశం ఉందని చెప్పి కొన్ని జాబితాలు తయారు చేశారు. ఆపదలో ఉన్న జంతువుల సమాచారం. ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య WWF అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్, దీన్నే మరి ఇంకోటి అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం, అది IUWC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ వరల్డ్ వైడ్స్ కన్వర్జేషన్. అంటే ఇక్కడ ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్యలో మనకి 2 కనిపిస్తున్నాయి, WWF, IUWC. ఈ 2 సంస్థలు ఈ ఆపదలో ఉన్న జంతువుల సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ పై 2 సంస్థలు అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కల జంతువుల సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రచురిస్తుంది. ఈ 2 సంస్థలు కూడా ఏమేమి అంతరించిపోయాయి, అంతరించబోతున్నాయి ఏంటి, ఆపదలో ఉన్నాయి అంటే ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 ఏళ్ళకో ఇంకొక 20 ఏళ్ళకో అంతరించిపోవడానికి అవకాశాలున్న
మొక్కల జంతువుల సమాచారాన్ని ఓ పుస్తకంలో, ఓ గిన్నిస్ బుక్లో రాసినట్టు పుస్తకంలో రాస్తున్నారు. దీన్నే రెడ్ డేటా బుక్ అంటారు, లేదా రెడ్ లిస్ట్ బుక్. అంటే రెడ్ లిస్ట్ బుక్, రెడ్ డేటా బుక్ అంటే డేంజరస్ అని చెప్పడం. అంటే ఈ పుస్తకంలో రాసే డేటా అంతా కూడా డేంజరస్ అంటే డేంజర్ అంటే ప్రమాదం అంచున ఉన్నటువంటి వాళ్ళం అని చెప్పడం. అంతరించే ప్రమాదంలో ఉన్న మొక్కలు, జంతువులు ఏంటి? మొక్కలైతే ఏంటో చూద్దాం. అడవి పువ్వులు, గంధం చెట్టు. అడవి పువ్వులకి ఆర్కిడ్స్ అంటారు. గంధం చెట్లు సైకస్, సర్పగంధి మొదలగున్నవి. మొక్కల్లో మాత్రం ఇవి అడవి పువ్వులు, ఆర్కిడ్స్, గంధం చెట్లు, సైకస్, సర్పగంధి. ఈ మొక్కలు మాత్రం ఇప్పుడు ప్రమాదం అంచులో ఉన్నాయి, అంతరించిపోయే ప్రమాదాలు ఉన్నాయి. జంతువులు చిరుతపులి, సింహం, తొడేలు, ఎర్రనక్క, ఎర్రపాండ, పులి, ఎడారి పిల్లి, మొసలి, తాబేలు, కొండచిలువ, బట్టమేకపిట్ట, పెలికాన్, గోల్డెన్ మంకీ, నీలగిరి లంగూర్. మరి ఇంతకుముందు చెప్పినట్టు పాలపిట్ట, మరి రాబందు, ఇవన్నీ మనకి అంతరించిపోతున్నటువంటి జంతువుల్లో. చిరుతపులి అంటే మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, జూలోనే చూస్తాం మనం. సింహం, తొడేలు, ఎర్రనక్క, ఎర్రపాండ, పులి, ఎడారి పిల్లి, మొసలి, తాబోలు, కొండచీల, బట్టమేకపిట్ట, పెలికాన్, గోల్డెన్ మంకీ, నీలగిరి. అంటే ఇవన్నీ అంతరించిపోతున్నటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి, అంతరించే ప్రమాదంలో ఉన్న జంతువులు. అంతరించే ప్రమాదం అంటే దీనికి ఇప్పుడే కొన్ని మనం వీటిని బాగా పెంచుకుంటూ పోతే ఇది ప్రమాదం నుంచి బయటపడవచ్చు. అదే నెక్స్ట్ ఎండమిక్ జాతులు. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి పరిమితమై ఉండే వృక్ష జాతులను ఎండమిక్ జాతులు అంటారు. అంటే అదేంటి? ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి పరిమితమై ఉండే వృక్ష జాతులను ఎక్కువగా ఒక దేశంలో ఒకే రకమైనటువంటి పెంచటం, అక్కడే అభివృద్ధి జరగటం, అవి ఆ ప్రాంతానికి పరిమితమై ఉన్నట్టు ఎక్కువ పెరగటం. అక్కడ వేరే చోట అక్కడొకటి కొన్ని చోట్ల పెరగవచ్చు, కానీ ఎక్కువ భాగం పెంచే ఆ జాతులు అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతాన్ని మనం ఎండమిక్ జాతులు అంటారు. ఉదాహరణకి కంగారులు ఉన్నాయి. కంగారులు ఏడ పెరుగుతాయి అంటారు అందరూ? ఆస్ట్రేలియాలో అంటారు. ఆస్ట్రేలియాలో కంగారులు బాగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయని చెప్తారు. కివి పక్షులు న్యూజిలాండ్లో పెరుగుతాయని చెప్తారు. అంటే వీటిని మనం అవి అక్కడ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి, ఒక ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి చేసుకుంటున్నాయి కాబట్టి వాటిని మనం ఎండమిక్ జాతులు అనవచ్చు అన్నమాట. నెమలి, తెల్లపులి, యాంట్ ఈటర్ లాంటి ఎండమిక్ జాతి జీవులు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జీవిస్తాయి. కొన్ని మొక్కలు, జంతువులు ప్రపంచం అంతటా నివసిస్తాయి. కానీ కొన్ని జీవులు మాత్రం నెమలి, తెల్లపులి, యాంట్ ఈటర్ లాంటి ఇవి కూడా కొన్ని ప్రాంతాలు మాత్రమే, అన్ని ప్రాంతాల్లో జీవించలేవు. కాబట్టి కొన్ని మాత్రం ప్రపంచం మొత్తం ఎక్కడైనా సరే జీవించే అవకాశం ఉన్నది. అంటే వాటిని మనం కొన్ని ప్రాంతాలు చేసుకునే జీవించే ఎండమిక్. భారతదేశంలో అధిక సంఖ్యలో ఎండమిక్ జాతులు ఉన్నాయి. 62% బల్లుల్లో సరీసృపాలు దాదాపు 50% భారతదేశంలోని పశ్చిమ కనుమల్లోనే ఉన్నాయి. మరి చూసారా? అంటే భారతదేశంలో అధిక సంఖ్యలో అంటే మనకు బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రపంచం మొత్తం మీద మరి 62% బల్లుల్లో సరీసృపాలు దాదాపు 50% భారతదేశంలోనే పశ్చిమ. అంటే మనం ఎక్కువగా మనకి ఎండమిక్ జాతి అనమాట. మిగిలినన్నీ కూడా 5%, 2%, 3% అట్లా వేరువేరు ప్రాంతాలు నివసించవచ్చు. అంటే మన దగ్గర ఎక్కువగా ఈ జాతి అభివృద్ధి చెందడానికి అవకాశం. జాతులు అనే పదాన్ని అంతరించిపోయిన ఆపదలో ఉన్న వాటికి ఉపయోగిస్తూ ఉంటాం. ఆ జాతి నశించిపోయింది అంటాం. అంటే జాతులు కేవలం అంతరించిపోయినప్పుడే వాడతాం, మామూలుగా ఉన్నప్పుడు వాడం. కానీ జీవులకు వర్తించదు. మామూలుగా ఇక్కడుండి ప్రాణం ఉన్నటువంటి వాటికి మనం దాన్ని జాతి అనం. అంటే వర్తించదు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో జరిపే బ్యాక్టీరియా, హైడ్రా, ఈస్ట్ కణాలకు కూడా వర్తించదు. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే వాటికి కూడా. కాబట్టి మనం ఇక్కడ జాతులు అనే దాని పదాన్ని మనం కేవలం ఆ జాతి నశించిపోయింది అని చెప్పి అనుకుంటాం, అంతరించిపోయింది అనుకుంటాం. జీవ వైవిధ్యం, పుట్టుక, ప్రకృతి సమతుల్యత. అసలు జీవ వైవిధ్యం పుట్టుక ఏంటి? వైవిధ్యమైన ప్రకృతిలో జీవులు వివిధ రూపాలను కలిగి ఉన్నాయి. సహజ విపత్తులు అయిన వరదలు, భూకంపాలు, దహనం, మానవ జోక్యం వల్ల ఈ ప్రాంతంలో జీవులు తుడిచిపెట్టుకొని పోతాయి. ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే సహజ విపత్తులు వచ్చినాయో, అదే ప్రాంతంలో వరదలు వచ్చాయో, భూకంపాలు, దహనం,
మానవ జోక్యం వలన ఆ ప్రాంతంలో జీవులు తుడిచిపెట్టుకొని పోతుంటాయి. అయినా కూడా కొంతకాలం తర్వాత తిరిగి అదే ప్రాంతం మళ్ళీ వాతావరణానికి అనుకూలమైన ప్రాంతం ఉండి అక్కడ అదే ప్రాంతంలో తిరిగి మరలా జీవజాలకం పెరగటం. మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి, ఆ ఊరంతా మునిగిపోద్ది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మన వాళ్ళు అక్కడే మళ్ళీ తమ జంతువులతోటి, కుక్కలతోటి, మళ్ళీ పశువులతోటి మళ్ళీ అక్కడ అన్నీ ఒక జీవ వైవిధ్యం మళ్ళీ ఏర్పడుతుంది. మళ్ళీ ఒక 20 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ అలాంటిది వచ్చే తప్ప మరి తిరిగి వాళ్ళు ఎక్కడికో వెళ్ళరు. అక్కడే మళ్ళీ తిరిగి ఇల్లు కట్టుకోవటం, అక్కడే తిరిగి ఉండటం, అక్కడే మళ్ళీ వ్యవసాయ పంటలు పండించుకోవటం, అక్కడే మళ్ళీ జీవుల్ని కొంత జీవ వైద్యం కలిగేటట్టు జీవుల్ని కూడా తమతో పాటు పెంచుకోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ వైవిధ్యమైన ప్రకృతిలో జీవులు వివిధ రూపాలను కలిగి ఉన్న సహజ విపత్తులు వచ్చినప్పుడు, వరదలు, భూకంపాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు తిరిగి అదే ప్రాంతంలో మరల జీవజాలకం పెరగటం చూడవచ్చు. మొక్కలు, జంతువులు, కీటకాలు, సూక్ష్మజీవులు హఠాత్తుగా ఆక్రమించుకోవడం కూడా ద్వారా తిరిగి జీవవైద్యంలో ఆవాసంగా మారుతుంది. ఒక్కోసారి ఆ ప్రాంతాన్ని తిరిగి జంతువులు, మొక్కలు, కీటకాలు మళ్ళీ వెళ్ళి అక్కడ సూక్ష్మజీవులు కూడా మొత్తం అన్నీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడనే తిరిగి మళ్ళీ జీవనం కొనసాగిస్తూ జీవవైవిధ్యాన్ని ఆవాసంగా మారుతుంది. ఆవాసంగా అది ఆ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి ఆవాసం చేసుకుంటాయి. విదేశీ ఆక్రమణ జాతులు. విదేశీ ఆక్రమణ జాతులు ఏంటి అంటే, విదేశీ ఆక్రమణ జాతులు అంటే విదేశాలకు సంబంధించినటువంటి కొన్ని జాతులు ఆక్రమించుకోవటం. అంటే విదేశీ జాతులు ఆక్రమించిన ప్రవేశపెట్టిన స్థలాల్లో అవి విస్తారంగా వ్యాపించి అక్కడే ఉండి సహజ ఆవాసాలని ఆక్రమిస్తూ జీవ వైవిధ్యానికి భంగం కలిగిస్తున్నాయి. అంటే ఇక్కడ విస్తారంగా వ్యాపించి ఆ స్థలాల్లో ఎక్కడైతే ప్రవేశపెట్టిన ఆ స్థలాల్లో అక్కడి నుంచి చుట్టూ వ్యాపిస్తాయి. ఎక్కడో ఒక స్థలం కాడు ఉంటే అవి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ విధంగా జీవ వైద్యానికి భంగం కలుగుతుంది వాటి వల్ల. ఆహార భద్రత, మొక్కలు, జంతువులు, మానవ ఆరోగ్యం మొదలైన వాటిపైన వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా చేసినప్పుడు. ఉదాహరణకు అడవుల్లోని స్పానిష్ ఫ్లాగ్ మరియు చెరువులు, కాలువల్లో పెరిగే గుర్రపు డెక్క. ఇవి ఎక్కడో ఒక్కటి దేని ద్వారా విదేశాల నుంచి వచ్చినటువంటి ఇది చెరువులో ఒక ప్లేస్లో పడితే అది పూర్తిగా చెరువు మొత్తం వ్యాపించే అవకాశం ఆ గుర్రపు డెక్క. అంటే ఇక్కడ జీవావరణానికి ఇబ్బంది కలిగించే అవకాశం. ఈ గుర్రపు డెక్క నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ మరి నీటిలో ఉన్నటువంటి అక్కడ జీవులకి కొంత అంతరాయం కలిగే అవకాశం ఉంది. అంటే జీవ వైవిధ్యానికి దెబ్బ తగిలే అవకాశం ఉంది. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మన ప్రాంతానికి చెందిన జాతి పావురాలు ఆక్రమణ వల్ల స్థానికంగా ఉండే కాకుల సంఖ్య తగ్గిపోతుంది. హైదరాబాద్లో బాగా కొన్ని చోట్ల పావురాలు బాగా గుంపులుగా వస్తుంటాయి, మనం చూస్తుంటాం. అవి విపరీతంగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆక్రమించుకోవడం వల్ల కాకులు ఉండటానికి అవకాశం లేకుండా పోయిందని చెప్తున్నాం. ఇలాంటి చోట సహజ పారిశుద్ధ్య కార్మికులు కొరత ఉంటుంది. అంటే అక్కడ కాకులకి ఆవాసం లేకుండా పోతే అక్కడ మనకి ఇబ్బందులు కూడా అవుతాయి. కాకుల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం వేసినటువంటి చనిపోయిన చిన్న చిన్న పురుగులు, జంతువులు, చిన్న ఎలకలు ఇట్లాంటివన్నీ కూడా ఆహారం తినేసినటువంటి ప్రదేశంలో ఇవి మొత్తం అవి తీసుకెళ్ళి కాకులు దూరం తీసుకొని పోయి దాన్ని ఆహారంగా ఉపయోగించుకోండి. అక్కడ శుభ్రం చేస్తుంటాయి అన్నమాట. శుభ్రంగా అంటే వీటి పారిశుద్ధ్య కార్మికులు అని కూడా అంటారు. సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటే సహజంగా ఎవరు ప్రత్యేకంగా నియమించే పని లేకుండా కాకులకు ఆ పేరు. మనకి ఇది ఎగ్జామ్స్లో బిట్లో ఆ జుట్టి టైప్లో మనకి అడిగే అవకాశం ఉంది. సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటే కాకులు. ఆహార పంటల్లో జీవ వైద్యం. ఒకప్పుడు భారతదేశంలో 50,000 రకాల వరి వంగడాలు సాగుబడిలో ఉన్న ప్రస్తుతం కేవలం 1 డజన్ రకాలు మాత్రమే వినియోగిస్తున్నారు. ఎక్కువగా 1 డజన్ రకాలే. అప్పుడు 50,000 రకాలు వివిధ ప్రాంతాలు, వివిధ ఏరియాల్లో అన్నీ బాగా పండించేవాళ్ళు, ఎవరికి నచ్చినవి వాళ్ళు. ఇప్పుడు కొన్ని మాత్రమే, ఈ 1 డజన్ మాత్రమే ఎక్కువగా బాగా రన్నింగ్లో ఉన్నటువంటి వరి ధాన్యాలు ఉన్నాయి. కాబట్టి మానవుడు దాదాపు 5,000 మొక్కల జాతులను తను ప్రధాన ఆహారంగా తీసుకున్నాడు. ఒకప్పుడు 5,000 రకాల మొక్కల జాతులను ఆహారంగా తీసుకుంటే ఇప్పుడు 20 కన్నా తక్కువ జాతుల మొక్కలే ప్రపంచంలో అధిక జనాభాకు ఆహారం ఉత్పత్తి అవుతుంది. 20 రకాల తక్కువ జాతులు, 20 రకాల కన్నా తక్కువ అంటే అంత తక్కువ జాతు అంటే మనం రోజు మేర మనం ఏమేమి తింటున్నాం అని ఒకసారి పరిశీలించుకుంటే వరి అన్నం ఎక్కువ తింటాం, పప్పు ధాన్యాలు అట్లా అన్నీ రాసుకుంటే మనం రాసుకున్నటువంటి సంఖ్యలో 20 కన్నా ఎక్కువగా తక్కువగానే ఉన్నాయని.
అంటే మనం తినే ఆహార పదార్థాల్లో 5,000 రకాలు వాడొచ్చు. ఒకప్పుడు ఆది మానవుడు ఆ పరిస్థితి చాలా సంవత్సరాల పాటు 5,000 రకాల పండ్లు, కూరగాయలు, వేరు రకాల విత్తనాలు అన్నీ కూడా తినేవాడు, ఫలాలని. మరి ఈరోజు ఇవన్నీ తగ్గిపోయింది. కొన్నిటిని మాత్రమే మనం అభివృద్ధి చేస్తున్నాం. ఏదైతే బాగా ఉత్పత్తి అవుతుందో, ఏదైతే బాగా మనకి ఇష్టమో అట్లా ఆ పద్ధతిలో వీటిని అభివృద్ధి చేసి వేరే వాటిని మనం పట్టించుకోవట్లేదు. దానివల్ల కూడా కొన్ని మొక్కలకు జీవవైద్యం దెబ్బతింటుంది. జీవవైద్యం ప్రాధాన్యత సంరక్షణ. పుష్పాలు ఎక్కువగా తేనెటీగలు, చేతకోచిలుకలు వంటి కీటకాల వలన పరాసంపర్కం జరుపుకుంటారు. అది మనకు తెలుసు. అంటే పుష్పాలు, తేనెటీగలు, సీతాకోచిలు వంటి కొన్ని ఎందుకు పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకోవటం కోసం, మరి అక్కడ పరాసంపర్కం కూడా వాటి వల్ల అవి పువ్వు మీద వాలినప్పుడు పుప్పొడి రేణువులు వాటి కాళ్ళ ద్వారా వేరే పుష్పంలోని పుప్పొడి రేణువులో కీలాగ్రాన్ని చేరినప్పుడు అక్కడ పరాసంపర్కం జరుగుతుంది. ఆ విధమైనటువంటి పరాసంపర్కం వాటికవే పుష్పాలు జరుపుకోకపోయినా ఈ తేనెటీగలు, ఈ సీతాకోచిలుకల ద్వారా పరాసంపర్కం జరిగే పరిస్థితి. మరి అలాంటి తేనెటీగలకి, సీతాకోకలకు వచ్చిన ప్రమాదం ఏంటంటే ఈరోజు రైతులు క్రిమిసంహారక మందులు పిచికారీ వల్ల హానికర కీటకాలతో పాటు ఇవి కూడా చనిపోతున్నాయి. అంటే అవి ఎక్కువగా కొట్టడం వల్ల అవి పోయి ఆకుల్లో ఉన్న మకరంధ్రాన్ని పిలిస్తే క్రమంలో ఈ కొట్టినటువంటి మందు కూడా వాటికి అందుతుంది. అప్పుడు కీటకాల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోయే అవకాశం ఉంది. దీనివల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుంది. మరి దీన్ని మనం ఎలా సంరక్షించాలి, సంరక్షించే దిశగా ఎలా ప్రయాణం చేయాలి? మన దేశంలోని అటవీ ప్రాంతాలని జాతీయ పార్కులుగా, జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా గుర్తించాలి. వీటి ద్వారా వివిధ రకాల మొక్కలు, జంతువులను సంరక్షించుకునేందుకు కృషి జరుగుతుంది. అంటే మనం సంరక్షించుకునే ప్రయాణం చేయాలి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, మరి జాతీయ పార్కులు, అక్కడే మొక్కలు మరి పెంచుకుంటూ పోతే దాన్ని కృషి చేయొచ్చు. అడవులు, మొక్కలు, జంతువులు అంతరించిపోకుండా రక్షించడానికి భారత ప్రభుత్వం జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ ఉద్యానవనాలు నెలకొల్పి వీటి ద్వారా జీవవైద్యాన్ని కాపాడటానికి కృషి చేయవచ్చు. అంటే ఇక్కడ అడవులు, జంతువులు, మొక్కలు, జంతువులు అంతరించిపోవద్దనుకుంటే ఈ సంరక్షణ కేంద్రాల వల్ల, జాతీయ ఉద్యానవనాల వల్ల అడవుల్లో ఉన్నటువంటి రకరకాల మొక్కల్ని ఇక్కడ పెంచి మరి వీటి ద్వారా జీవవైద్యాన్ని పెంపొందించవచ్చు. టైగర్ ప్రాజెక్ట్. టైగర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? టైగర్ అంటే పులి. పిల్లి జాతికి చెందిన పులి మాంసాహార జంతువుల్లో ఇది ఒకటి. అంటే మాంసాహార జంతువు పులి. ఇది ఏ జాతికి చెందింది? పిల్లి జాతికి చెందింది, క్యాట్ ఫ్యామిలీ. అంటే ఇది ఎక్కువ ఆపదలో ఉన్న జంతువు. అంటే అన్నిటికన్నా బాగా ఇప్పుడు ఉన్నటువంటి జంతువుల్లో ఎక్కువ ఆపదలో ఉన్న జంతువు పులి. ప్రపంచ పులుల జనాభాలో దాదాపు 60% పులులు భారతదేశంలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా పులులను వేటాడుతుండటం వల్ల ఒకప్పుడు అలా ఉండేవి, ప్రపంచంలో కన్నా ఎక్కువ పులులు మనకానే ఉండేవి. కొన్ని సంవత్సరాలుగా పులులను వేటాడుతుండటం బాగా ఎక్కువైంది. దీనివలన 35% తగ్గిపోయింది. దాదాపు 25% పులులు మరి వేటల ద్వారా, రకరకాల మార్గాల ద్వారా మరి ఇవి అంతరించిపోయినాయి, జనాభా తగ్గిపోయి. అంటే 1972లో పులులను సంరక్షించుకోవడం కోసం, ఆవరణ వ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో టైగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో 27 పులి సంరక్షణ కేంద్రాలుండి 15,000 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. అంటే ఇక్కడ పులి కోసం, పులి అనే జంతువు ప్రమాదకరమైందే, అది మనం అవపడితే మన చంపి తినే అవకాశం ఉంది. అయినా కూడా పులి జాతిని మనం సంరక్షించుకోవాలి. పులి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒక జీవి అంతరించిపోతే తిరిగి మళ్ళీ చూడలేం. అన్ని జీవులకు ఈ భూమి మీద పుట్టి పెరిగే హక్కు ఉంది. ఆ హక్కు కాకపోతే ఆ హక్కును హరించే హక్కు ఎవరికి లేదు. ఈ ప్రకృతి అంటే మనిషి సొంతం కాదు, కాబట్టి అన్ని జీవులకు హక్కు ఉంది. ఆ హక్కుని అలాగే కొనసాగించాలి. దాని ఆహారం జీవులను కూడా పెంచాలి. వాటిని అన్ని జీవులు ఈ భూమి మీద నుంచి వైదొలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రస్తుతం మన దేశంలో 27 పులి సంరక్షణ కేంద్రాలుండి 35,000 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. 1973లో
2000 పులులుంటే ప్రస్తుతం ఈ సంరక్షణ కేంద్రాల వల్ల, ఈ 27 పులి సంరక్షణ కేంద్రాల వల్ల ఈరోజు 3800 దాకా పెరిగినాయి మన దేశంలో. అంటే ఒకప్పుడు 2000 ఉన్నాయి, ఎమ్మటే గుర్తించారు. అంటే ఇప్పుడు చూడు మనం సక్సెస్ అయ్యామా లేదా? మనం తలుచుకుంటే మన పులి సంరక్షణ కేంద్రాలని ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేస్తే పులి జనాభాని మన అభివృద్ధి. ఏ జనాభా అయితే అంతరించిపోయే ప్రమాదంలో ఉందో ఆ జనాభా కోసం మనం సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ జనాభాకు సంబంధించినటువంటి జంతువులను పెంచడం కోసం వాటికి ఆహారం కూడా అందించుకుంటూ ఒక ప్రదేశాన్ని అలాట్ చేసి ఆ విధంగా ఆ జంతువుల్ని ఇంకా సంఖ్యను పెంచుకుంటూ పోతే మనం జీవవైవిధ్యాన్ని అప్పుడే మనం జీవవైవిధ్యాన్ని కాపాడినట్లు లెక్క. అయితే ఈరోజు 73 అంటే 73లో 2000 ఉంటే ప్రస్తుతం 3800 దాకా పెరిగినాయి అంటే చాలా గొప్ప విషయం. ఈరోజు ఇవన్నిటికి విజయవంతం కావడానికి కారణాలు ఏంటో చాలా ఉన్నాయి. దీని వెనక శ్రమ, దీని వెనక మరి జంతు రక్షణకారులు, మరి అలాగే వేట చేసే వాళ్ళని, మరి ప్రభుత్వం కూడా వీళ్ళంతా కూడా వేట చేసే వాళ్ళని కఠిన చట్టాలు, ఈ సంరక్షణ కేంద్రాలు ఉండటం, వీళ్ళందరూ ఈ వేట నిషేధాలను తొలగిస్తున్నారు. వేట నిషేధాలను తొలగించడం వల్ల, కఠిన చట్టాలు తీసుకురావటం వల్ల ఈ ప్రాజెక్టు విజయవంతమైంది. లేకపోయినట్టయితే మన టైగర్ ప్రాజెక్టు మనం సక్సెస్ కాం. ఇలా 2000 పులుల నుంచి 3800 పులుల్ని పెంచగలిగామంటే మన యొక్క కఠిన చట్టాలే, మన యొక్క వేట నిషేధాల వలనే సాధ్యమైందన్న విషయాన్ని మనం గుర్తించాలి. టైగర్ ప్రాజెక్ట్ అంటే కేవలం పులులే కాకుండా పులిని కాపాడటానికి దానికి ఒక ఆహార జాలకాన్ని కూడా కాపాడాలి. జింకలు, మొక్కల్ని కూడా పెంచాలి. ఒక పులిని ఒక జూలో పెంచుతున్నప్పుడు, ఒక ప్రాజెక్టులో పెంచుతున్నప్పుడు అదే ప్రదేశంలో జింకల్ని, మొక్కల్ని కూడా పెంచాలి. జింకల్ని పెంచితే పులికి ఆహారంగా ఉంటుంది, మొక్కల్ని పెంచితే జింకలకు ఆహారంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఒక జాలకాన్ని ప్రవేశపెట్టాలి. జాలకం అంటే ఆహార జాలకం అంటే ఒకదానికొకటి ఆహారం అందించేటటువంటి వ్యవస్థను ఆడ సృష్టించాలి. అప్పుడు మాత్రమే పులి అక్కడ మనగలుగుతుంది. కాబట్టి ఒకవేళ పులి అంతరించిపోతే జింకలు, ఇతర శాకాహార జంతువులు జనాభా విపరీతంగా పెరిగి, అంటే ఏ జంతువు అయినా చనిపోవటం అనేది జరుగుతుంది. అంటే ఒకవేళ పులి అంతరించిపోతే జింకలు, ఇతర శాకాహార జంతువుల జనాభా పెరిగి ఆ ప్రాంతాల్లో మొక్కలపై ప్రభావం చూపెడుతుంది. అంటే ఇక్కడ ఆహారం కొరత ఏర్పడింది జింకలకి. అంటే జింకలు కూడా కొంత, వాటి జనాభా కూడా కొంత నశించాలంటే పులులు ఉండాలి. పులులు జింకల్ని తింటూ పోతాయి. అంటే అదే తినుకుంటూ పోతే జింకల జనాభా విపరీతంగా పెరిగి మనం ఇచ్చినటువంటి ప్రాజెక్టు, మనం వేసినటువంటి అక్కడ అడవుల్లో జింకలకు ఆహారం లేకుండా పోతాయి. అంటే మొక్కలు కూడా లేకుండా పోతాయి. మొక్కల సంఖ్య కూడా తగ్గే అవకాశం. ప్రకృతిలో జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడటమే కాక వాటిలో అవి ఏదో విధంగా ప్రతిచర్యలు జరుపుతాయి. అందుకు వీటిని సంరక్షించటం, వైవిధ్యాన్ని కాపాడటం మన బాధ్యత. మన రాష్ట్రంలో పక్షుల సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. అంటే ప్రకృతి అంటే ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడటం, ఏదో రకంగా కొన్ని చర్యలు కూడా జరుపుకుంటాయి. వీటిని, ఈ వైవిధ్యాన్ని కాపాడటం మన యొక్క లక్ష్యం. మన హైదరాబాదులోనే చూద్దాం, నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంది. దానిలో పులి, సింహాలు, అడవి పందులు, జింకలు, రకరకాల మొక్కలు పెంచుతూ జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నారు. అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి జూలాజికల్ పార్క్ యొక్క సిబ్బంది, ఆ కేంద్రం అక్కడ అన్ని జంతువులను పెంచుతున్నారు. దానికి అన్నిటికి కూడా ఆహారం అందేటట్టుగా చూస్తున్నారు. అంటే అక్కడ జీవ వైవిధ్యం అనేది ఒకటి మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఏపోతే పాండా వంటి జీవి సంరక్షణ. పాండా ఇది అడవిలో జీవిస్తున్నటువంటి జీవి. అంతరించిపోతున్నటువంటి పాండా వంటి కొన్ని జీవులను అడవిలో నుంచి తెచ్చి బాగా అంతరించిపోయే దశకు వస్తుందో అక్కడ కూడా జీవులు తగ్గిపోతున్నాయి. మరి అలాంటి జీవుల్ని ఎక్కడ తీసుకొస్తున్నారంటే మన మైదాన ప్రాంతానికి, మన గ్రామాల్లోకి, పట్టణాల్లోకి తీసుకొని వచ్చి ఆ జీవుల్ని, కొన్ని జీవుల్ని అడవిలో నుండి తెచ్చి జూలలో పెంచి తిరిగి అడవుల్లోకి వదిలివేస్తున్నారు. ఏంటిది అంటే కొంతకాలం ఎక్కువ జీవులను ఉత్పత్తి చేసి, సంతానోత్పత్తి ద్వారా చేసి, బాగా ఎక్కువగా వీటికి ఇబ్బంది జరగకుండా చేసి తిరిగి మళ్ళీ వాటిని అడవిలో పెంచితే అడవిలో జనాభాని మనం పెంచవచ్చు. ఇక్కడ సంరక్షకులు ఒక పాత్ర పోషిస్తారు. ఏం చేస్తారంటే పాండా మాదిరిగా ముసుగులు ధరిస్తారు. పెద్ద పాండా మాదిరిగా, తల్లిదండ్రుల పాండా మాదిరిగా ముసుగులు ధరించి ఆహారం తినిపిస్తారు. తర్వాత అడవిలోకి వదిలేస్తారు ఆ పక్షులు. అంటే ఇది ఏమనుకుంటాయి అంటే ఈ చిన్న చిన్న పక్షులు, ఈ పాండాలు
నేను తన తల్లి దగ్గరనే పాలు తాగుతున్నాను, తల్లి దగ్గరనే పెరుగుతున్నాను అనే అనుభూతిని మన వాళ్ళు సహజంగానే కలగజేస్తారు. అంటే తర్వాత ఈ విధంగా పాండా అనేటటువంటి ఒక జాతిని మనం అభివృద్ధి చేయడానికి ఈ పద్ధతి ఉపయోగించాం. తర్వాత మానవ రక్షణ లేకుండా అడవిలో అంటే ఇక్కడ మానవ రక్షణ లేకుండా దాని అంతటా అదే అడవిలో జీవిస్తుంది కొద్ది పెద్దగా అయిన తర్వాత. అట్లా కొన్ని ఎక్కువ మంది పాండాలను అభివృద్ధి చేసి ఎక్కువ మన అడవిలోకి వదిలేసేస్తే రేపు పాండాల సంఖ్య తగ్గి అంతరించిపోకుండా ఉంటుంది. జీవ వైవిధ్యం ప్రాముఖ్యం. మనం ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించడమే జీవ వైవిధ్య సంరక్షణ ముఖ్య ఉద్దేశం. అంటే ఇక్కడ జీవ వైవిధ్యం ప్రాముఖ్యం అంటే మనం కాపాడుకో ప్రకృతి. ఎలా జీవ వైవిధ్యం ఎందుకు సంరక్షించుకోవాలో కొన్ని సూచనలు చూద్దాం. జీవ వైవిధ్యం లేకుంటే మనకు మనుగడ లేదు. మన మొక్కలకే కాదు మనకే మనుగడ లేదు. ఆహార జాలకాల్లో అంతరాయం కలిగితే జీవులు ఆపదలో పడతాయి. ఆహార జాలకాలు అంతరాయం కలగటం ఏంది? పులి ఉంది, గడ్డి ఉంది, మధ్యలో ఉండవలసిన జింక లేదు. మరి ఏమైందట్టు ఆడ ఆహార జాలకం దెబ్బతిన్నది. అంటే గడ్డిని మేయటానికి జింక కావాలి, జింకను మేయటానికి పులి కావాలి. అంటే ఇక్కడ మూడిట్లో ఒకటి లేనప్పుడు ఆడ గడ్డి విపరీతంగా పెరిగిపోవటం, పులులకు ఆహారం అనే జింక లేకపోవటం, అంటే ఇక్కడ జీవులు ఆపదలో పడటానికి అవకాశం. ఆహార జాలకంలో అంతరాయం అంటే ఇది అంతరాయం. ఒక జీవి నశించిపోతే జీవ వైవిధ్యం యొక్క ముఖ్య విలువ ఏమిటంటే ప్రత్యేకించి భారతదేశంలో అధిక జనాభాకు కావాల్సిన కనీస అవసరాన్ని తెచ్చాలి. ఇది మన స్వార్థమే. ఏంటి మన స్వార్థం అంటే అనేకమైనటువంటి జీవులు, అనేకమైనటువంటి మొక్కలు ఈ ప్రకృతిలో ఉంటే వాటిని మనం ఆహారంగానో ఏదో సైంటిఫిక్గానో దాని తెలివితేటలతోటి మనం ఏయో కొన్ని రకాలైనటువంటి కొంత చరిత్ర సృష్టించడం కోసం, కొన్ని తెలివితేటలు తెలుసుకోవడం కోసం, దాని అవసరాలతోటి మనం ఉపయోగించుకోవడం కోసం ఆ జీవుల్ని మనం ఎక్కువగా పెంచినట్టయితేనే, వాటి జనాభాని కూడా అధికంగా పెంచినట్టయితే, మన భారతదేశ జనాభా కూడా అధికంగా ఉంది కాబట్టి మన అవసరాలు తీరాలంటే ఆ జీవ వైవిధ్యం ఉంటేనే మనం మనుగడ కొనసాగిస్తాం అనేది మనం గుర్తించాలి. వలస పక్షులు అనగానే ఇవాళ వలస పక్షులు చూస్తాం. కొన్ని ఋతువుల్లో, కొన్ని కాలాల్లో కొన్ని పక్షులు దేశ విదేశాల నుంచి ఎక్కడి నుంచో ఎగురుకుంటూ ఆకాశంలో వస్తుంటాయి. కొల్లేటి సరస్సుకి ఎన్నో పక్షులు అవి శీతాకాలం అంటే మన కాలం వచ్చి అక్కడ ఉండి తమ సంతానోత్పత్తి దశను జరుపుకొని మళ్ళీ ఎగిరి వేరే ప్రాంతానికి వెళ్తాయి. ఇలా వలస పక్షులు అనగానే అవి ఎలా ఉంటాయంటే శాశ్వత గూళ్ళు లేని కొన్ని పక్షులు గుంపులుగా ఏర్పడి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఆహారం కోసం, నివాసం కోసం ప్రయాణం. వీటిని మనం వలస పక్షులు అంటాం. ఇవి గుంపులుగా ఏర్పడతాయి. ఒక్కటే పోదు పక్షి ఏది కూడా, ఒక గుంపులుగా అనుకొని ఒక ప్రాంతానికి ప్రయాణం అవుతుంటాయి. ఆ ప్రాంతంలో తనకు ఆహారం దొరికే ప్రాంతం, నివాసం దొరికే ప్రాంతానికి మాత్రమే ప్రయాణం అవుతాయి. దీన్ని మనం వలస పక్షులు అంటే, అలాంటి పక్షులను దాన్ని వలస అంటాం. ఆ విధంగా బోటాన్ని వలస అంటాం. ఆ విధంగా పోయే పక్షుల్ని వలస పక్షులని మనం ఏదంటాం. వర్షాకాలంలో ఎన్నో రకాల పక్షులు వలస వచ్చి సమీప గ్రామాల్లో చెట్లపైన గోళ్లను కట్టుకొని అక్కడ తమ సంతానాన్ని గుడ్లు పెట్టి పిల్లలను చేసి మళ్ళీ ఆ పిల్లలను తమ వెంట తీసుకొని పోతాయి. మరి ఈ విధమైనటువంటి చాలా పక్షుల్లో వైవిధ్యం కనిపెడుతుంది. ప్రస్తుతం చెట్లను నరికివేయటం ద్వారా పక్షుల గూళ్ళు కట్టుకొనుటకు అనువైన స్థలాలు లేక తమ విడిదిని మార్చుకుంటాయి పాపం. ఎప్పుడైతే మనం అవి చెట్లు కొట్టేయంగానే తాము ఎప్పుడైతే ఆ కాలాల్లో వచ్చినప్పుడు ఒక చెట్టుని ఆవాసం చేసుకొని అక్కడ చెట్టు లేకపోయేసరికి బాధపడతాయి. లేకపోతే చెట్టు ఉన్నా కూడా గూడు కట్టుకున్న తర్వాత కూడా కొట్టేస్తే దాన్ని కూడా ప్రమాదంలో నెట్టివేయబడుతుంది. మానవ క్రియల వలన జీవ వైద్యంపై ప్రతికూల ప్రభావాలు ఎన్నో చూపెడుతున్నాయనడానికి నిదర్శనం. కాగితం రీసైక్లింగ్. కాగితం 1 టన్ను పేపర్ తయారు కావాలంటే 17 వృక్షాలను నరికివేయాలంట. ఎంత చూడండి, 1 టన్ను పేపర్కి 17 వృక్షాలు నరికితే 1 టన్ను పేపర్ వస్తుంది. కాగితం వృధా చేయటం లేదా అధికంగా కాగితాలు వినియోగించడం చేస్తే అధిక వృక్షాలని నరికివేయాల్సి వస్తుంది. ఎంత ప్రమాదం చూడండి. అంటే మన కాగితం కోసం చెట్లను బాగా నరికివేయాల్సి వస్తుంది. అధికంగా పేపర్లు వినియోగించడం అంటే మన వాళ్ళు ఎక్కువగా ఒక పక్కనే పేపర్ రాస్తారు, ఇంకో పక్క అంటే అట్లా రాయటం వల్ల కూడా మనం మళ్ళీ తిరిగి పేపర్ కోసం ఉత్పత్తికి ప్రయత్నం చేయాలి.
ఒక్కోసారి ఈ పేపర్ తయారు చేసేటటువంటి మిల్లుల్లో నుంచి కూడా హానికర రసాయనాలు కూడా విడుదలై ప్రకృతిలోని జీవులకు హాని కలగడం జరిగింది. అంటే ఎక్కువ పేపర్ తయారుగా అవుతున్న కొద్దిగా ఎక్కువ రసాయనాలు విడుదలయ్యే అవకాశం. కాబట్టి అలాంటి ఎక్కువ కాకుండా పేపర్ తయారీలో కొన్ని ఆసక్తికరమైన ఒకటి విషయం ఏంటంటే, కాగితాన్ని మనం ఇప్పుడు ఈ ప్రమాదంలో పడుతున్న విషయాన్ని గుర్తించి మన శాస్త్రవేత్తలు మనవాళ్ళు ఒక్క పేపర్ని 5 నుండి 7 సార్లు రీసైక్లింగ్ చేయవచ్చట. అంటే పాత పేపర్ని మనం ఆడ పారేయొద్దు. ఆ పాత పేపర్ని తిరిగి అమ్మినట్టయితే ఆ పేపరు రీసైక్లింగ్ చేసి వాటి న్యూస్ పేపర్లకి లేదా వేరే రఫ్ పుస్తకాలకి లేదా తిరిగి మళ్ళీ నోట్స్కే వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుందన్న విషయాన్ని గుర్తించాక ఇప్పుడు పాత పేపర్లు ఏరే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. పాత పేపర్లు కొనేవాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని మనం రీసైక్లింగ్ చేసుకోవటం వల్లనే ఇది మనం సాధించాం. కంప్రెస్ కార్డ్ బోర్డ్ అంటే ఇక్కడ కంప్రెస్ కార్డ్ బోర్డ్ అంటే ఇప్పుడు మనం పిల్లలు వాడే బోర్డు కానీ మనం అలాగే ఇంటికి పెట్టేటటువంటి కొన్ని డోర్లు కానీ ఈ కంప్రెస్ బోర్డు అంటారు వాటిని. అంటే ప్లైవుడ్ బోర్డులు ఇవన్నీ. అయితే ఇక్కడ చెక్క పొట్టు కర్ర ముక్కలతో కలిసి చేసిన గుజ్జునకు రసాయన సల్ఫేట్లు కలిపి సెల్లులో తయారు చేస్తారు. అంటే చెక్క పొట్టు కర్ర ముక్కలు అంటే వేస్ట్ అయినటువంటి చెక్క పొట్టు కొన్ని చిన్న చిన్న ముక్కల్ని వీటన్నిటిని తీసుకుపోయి ఒక మిషన్లో వేసి గుజ్జులాగా తయారు చేస్తారు. ఈ గుజ్జుకి రసాయన సల్ఫేట్ కలిపి సెల్లులో తయారు చేస్తే ఈ గుజ్జును 2 పొరలుగా ఒక్కాడ చేర్చి వాటి మధ్యలో కర్ర పొట్టుని చేస్తారు. 2 పొరలు లాంటి ఒక చెక్కని తీసుకొని దాని మీద ఈ మధ్యలో కర్ర పొట్టు పోసి దీన్ని గట్టిగా అదిమి పడతారు. అదిమి పడితే ఏంది పైకి మనకి 2 వైపులా చెక్కలాగానే కర్రలాగానే కనిపిస్తుంది. కానీ దాన్ని లోపల మాత్రం మొత్తం ఇలాంటి గుజ్జు కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇది కర్రలాగా తయారైంది. ఇప్పుడు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంటే ఎక్కువ చెట్లు నరకకుండా ఒకవేళ నరికినటువంటి చెట్లలో కూడా వేస్ట్ కర్రను వేస్ట్ చేయకుండా మళ్ళీ వాటిని దేనికో ఉపయోగించకుండా వంట చెరుకు కూడా ఉపయోగించకుండా తిరిగి దీనికి ఉపయోగించినట్టయితే మనకు ఉపయోగపడింది అనేది గుర్తించడం జరిగింది. ఈ పద్ధతి అడవుల నరికివేతను తగ్గించడంలోనూ జీవుల వైవిధ్యాలను కాపాడటంలో తోడ్పడుతుంది. మానవుడు ఇలాంటి ప్రమాదాలను గ్రహించే పేపర్ని 7 సార్లు రీసైక్లింగ్ చేయటం, అదేవిధంగా కర్ర బోర్డులు తయారు చేయటం, ఇవన్నీ కూడా చెట్లను నరికివేసే కార్యక్రమాన్ని తగ్గించడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారనేది గుర్తించాలి. అంటే దీంట్లో కంప్రెస్ బోర్డు ఎలా తయారు చేస్తారు అనేది మనం గుర్తుంచుకోవాలి. దీని మీద ప్రశ్న కూడా మనం దాంట్లో వాడేటటువంటి పదార్థం ఏంటి? జీవ వైవిధ్య సారాంశం. ఉపయోగపడేది ఉపయోగపడనిది ఏదైనప్పటికీ ప్రతి చెట్టుకు జంతువుకి ఈ భూమి మీద నివసించే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. దీన్నే గ్రహించడమే సారాంశం అంటారు. సారాంశం ఏంటండి? ఇది మనకి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉపయోగపడిన వస్తువు, దీన్ని పీకేయాలా, దీన్ని పెరగనియొద్దు, ఈ భూమి మీద ఉంచొద్దు అనేటటువంటి దృక్పథం మనలో ఉండొద్దు. ఎందుకంటే అది ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. ప్రతి చెట్టుకి భూమి మీద నివసించే హక్కు మాత్రం ఉందనేది గుర్తించాలి. ఏ జీవి అయినా నశించిన ఆవరణ వ్యవస్థలో ఆహార గొలుసులు, ఆహార జాలకాలపై ప్రభావం ఉంటుంది. దీని మూలంగా ప్రపంచ జీవవైద్యం దెబ్బతింటుంది. జీవవైద్యాన్ని రక్షించాలంటే ముందుగా మనం ప్రకృతి రక్షణలో భాగవస్తులు కావాలి. అటవీ వనరులను అతిగా కాకుండా మితంగా వినియోగించుకోవాలి. మానవుడు ప్రకృతిలో ఒక భాగం మాత్రమే. యావత్ ప్రకృతి అంటే మానవుడు కాదు. మానవుడు కూడా ఒక జంతువులాగా ఒక పార్టే. కానీ ఈయన మానవుడు మొత్తం ఆధిపత్యం తన చేతిలోకి ఉండటం వల్ల ప్రకృతిని సంరక్షించిన, నీట ముంచిన, తేల్చిన మీదే అన్నట్టు మానవుడిదే బాధ్యత. అన్నీ ఉపయోగించుకునేది మానవుడే, వాటిని రక్షించేది కూడా మానవుడు అనేది మనం గుర్తుంచుకోవాలి. జీవవైవిధ్యం 2050 అంతర్జాతీయ జీవవైవిధ్యం సదస్సు 2012 మన హైదరాబాద్లోనే జరిగింది. 2012లో అంతర్జాతీయ అంటే ప్రపంచ జీవవైవిధ్య సదస్సు జరిగింది. అది వాళ్ళు కొన్ని తీర్మానాలు చేశారు. ఏం తీర్మానాలు చేశారు? వచ్చే 4 దశాబ్దాలలో భూమిపై గల సహజ వనరులు, గడ్డి మైదానాలు, కొండలు, మంచు, శీతోష్ణ సమశీతోష్ణ మైదానాలు మాత్రమే పరిమితం అవుతాయని చెప్పారు. ఈ 2050 నాటికి జీవవైద్య నష్టం అంచనాలను ముందే చెప్పారు మన వాళ్ళు. చెప్పి మరి అప్పటికల్లా వచ్చే పరిస్థితులు ఏంటంటే ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిద్దంట 2050 నాటికి. దానివల్ల వృక్షజాతులు మరి జంతువులు కూడా తరిగిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా జంతు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం కొన్ని సంరక్షణ కేంద్రాలు చూసినట్టయితే చాలా ఉన్నాయి. కవ్వాల్ ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం, ఏటూరు నాగారం, మరి పాకాల, అదే కిన్నెరసాని,
అదేవిధంగా టైగర్ ప్రాజెక్టు, అదేవిధంగా అక్షర ఉజ్వల పార్కు, మరి పాపికొండల జంతు సంరక్షణ కేంద్రం, మరి ఇంకా కొల్లేరు, తర్వాత కోరింగ, తర్వాత కృష్ణ జంతు సంరక్షణ కేంద్రం, మరి కౌడిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం, మరి ఇలా చూసుకుంటూ పోతే నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం, ఇలా శ్రీకాకుళంలో తేలి నీలాపురం సంరక్షణ కేంద్రం, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎన్నో రకాల ఈ సంరక్షణ కేంద్రాల్లో జీవుల్ని, కొన్ని రకాల జంతువుల్ని, మొక్కల్ని పెంచుతున్నారు. కొన్ని దీంట్లో ఈ చాప్టర్లో మనం బాగా కొంచెం జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి విషయం మీకు కొత్తగా అనిపించిన, కాకపోతే దీంట్లో కొన్ని క్వశ్చన్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. వీటిని కూడా మనం బాగా మరి అర్థం చేసుకోవాలి. భూమి మీద ఈ జీవి అంతరించిపోయింది ABCD అంటే దీంట్లో ఏది? పాంతర్, పులి, డైనోసార్, అయినా అంటే డైనోసార్. గూళ్ళు కట్టే మగ పక్షులు ఏంటయి అంటే గిజుగాడు, గుర్తుంచుకోవాలి దాన్ని. తర్వాత మన దేశానికి చెందిన డాక్టర్ సలీం అలీ శాస్త్రవేత్త. ఏ శాస్త్రవేత్త? ఈయన పక్షి శాస్త్రవేత్త. కొరాసియస్ బెంగాలెన్సిస్ అనే పక్షి శాస్త్రనామం, పాలపిట్ట, మన తెలంగాణ పక్షి. భూమి మీద ఏ జీవి అంతరించిపోయింది? మన దేశంలో ఎన్ని పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నవి? 27 ఉన్నాయి. జిమ్స్ ఇండికన్ ఏ పక్షి శాస్త్రీయ నామం? రాబందు. WWF అనగా వలస పక్షులు అనగానేమి? మరి అదేవిధంగా వరల్డ్ వైడ్ లైవ్ ఫెడరేషన్ అని చెప్పి అన్నాం. మరి దీన్ని ఈరోజు మేము చెప్పినటువంటి విషయం మరి జీవ వైవిధ్యం అనేటువంటిది. దీన్ని మీరు చాలా చక్కగా మళ్ళీ ఒకసారి అర్థం చేసుకొని దీని మీద కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకొని వీటి మీరు బాగా వినియోగించుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి కలుద్దాం. నమస్కారం.